గోదావరి గట్టు మీద గోదావరి గట్టు మీద రామసలకావే. టాలీవుడ్ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ సింగర్ రమణ గోగుల ఇటీవలే మళ్ళీ టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా అతన్ని అభిమానుల్ని ఆశ్చర్యపరిచారు. కాగా అనిల్ రావుపుడి వెంకటేష్ దర్శకత్వంలో తెరకెక్కించిన సంక్రాంతి వస్తున్నాం చిత్రంలో గోదావరి గట్టు మీద అనే పాట పాడి అద్భుతమైన గాత్రంతో రమణ గోగుల తన వింటేజ్ వాయిస్ ని వినిపించారు. గోరింటా కట్టుకున్న సందామావే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే. చక్కటి లిరిక్స్ తో పాటు మెలోడీగా సాగే మ్యూజిక్ రమణ గోగుల వాయిస్ ఫ్రెష్ ఫ్లేవర్ కలగలిసి ఈ పాటను ఇన్స్టాంట్ హిట్ గా చేశాయి. మధుప్రియ కూడా చాలా చక్కగా పాడటం ఈ పాటకు వెంకటేష్ తో కలిసి హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ వేసిన స్టెప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ పాటకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మొత్తంగా గోదావరి గట్టు సాంగ్ రిలీజ్ అయిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఈ పాట వైబ్ ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఈ పాట ఏకంగా 25 మిలియన్స్ కు పైగా వ్యూస్ దక్కించుకున్నట్లుగా మేకర్స్ తెలిపారు. అంతేగాక ఈ పాటకు అధిక సంఖ్యలో రీల్స్ షార్ట్స్ చేస్తున్నట్లుగా సోషల్ మీడియా చూస్తే అర్థమవుతోంది. భీమ్ సిసోరియా సంగీతం అందించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రజెంట్స్ చేస్తుండగా శిరీష్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి సంక్రాంతి కానుకగా 2025వ సంవత్సరంలో వస్తున్న ఈ చిత్రంలో హీరో వెంకటేష్ ఎక్స్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారని ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. హీరోయిన్లుగా మీనాక్షి చౌదరి కూడా పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా ఐశ్వర్య రాజేష్ హోమ్లీ హీరోయిన్ గా వెంకటేష్ భార్య పాత్రలో సందడి చేయబోతున్నారు. ఒకప్పటి ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు లాంటి ఇద్దరు హీరోయిన్ల మధ్య ఇబ్బంది పడి హీరోగా వెంకటేష్ కామెడీని ఇందులో చూపించేందుకు అనిల్ రావుపుడి అన్ని కమర్షియల్ అంశాలు సమపాలనలో ఉన్నట్లుగా జాగ్రత్తగా కథ స్క్రీన్ ప్లేను రెడీ చేశారని సమాచారం. ఇందులో ముఖ్య పాత్రధారులుగా నరేష్, విటి గణేష్, సాయి కుమార్, రాజేంద్ర ప్రసాద్, మురళీధర్ గౌడ్ తదితరులు నటించారు. ఇక ఫ్యామిలీ హీరోగా గుర్తింపు పొందిన వెంకటేష్ మరొకసారి ఫ్యామిలీ చిత్రంతో ప్రేక్షకుల్ని ఆద్యాంతం నవ్వించడానికి తనకు కలిసి వచ్చిన సంక్రాంతి పండక్కి పెద్ద సినిమాలకి పోటీగా రాబోతున్నారు. ఖచ్చితంగా ఈ సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకోబోతున్నారు హీరో విక్టరీ వెంకటేష్.